వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో త్వరలో జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో జూన్ 1 నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి. కాబట్టి అందరూ కూడా భవితా సంతోష్ ఎకానమీని ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ యాప్ అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానం నిలిచింది? ముందుగా ఖేలో ఇండియా బీచ్ గేమ్స్కి సంబంధించి ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది అనే ఈ క్వశ్చన్స్కి మనం ఆప్షన్స్ని గనక చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి మణిపూర్ అండ్ ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. మరి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది అంటే మణిపూర్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. అంటే పథకాల పట్టికలో మణిపూర్ రాష్ట్రం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అనేవి మొట్టమొదటిసారిగా బీచ్లో నిర్వహించడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా గేమ్స్ అనేవి ఇప్పటి వరకు చాలా వరకు ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించినప్పటికీ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అనేవి మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది. మరి ఖేలో ఇండియా గేమ్స్ అనేవి ఈ మే నెలలోనే ఇంతకు ముందు జరిగాయి. మరి దాంట్లో ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది అనంటే దానికి సంబంధించి బీహార్ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది. మరి ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో అప్పుడు పథకాల పట్టికలో మహారాష్ట్ర అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల విషయాలకు వస్తే తెలంగాణ అనేది 12వ ప్లేస్లో, ఆంధ్రప్రదేశ్ అనేది 18వ ప్లేస్లో ఉంది. దానికి సంబంధించిన మస్కట్ వచ్చి ఆ ఖేలో ఇండియా గేమ్స్కి సంబంధించిన మస్కట్ వచ్చి గజసింహ అని కూడా తెలుసుకున్నాం. అది ఒకప్పటి ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి ఈ నెలలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి. మరి ఇప్పుడు ఖేలో ఇండియా బీచ్ గేమ్స్కి సంబంధించి మరి బీచ్ గేమ్స్ అనేవి ఎక్కడ ప్రారంభించారు అంటే దియ్యూలో ప్రారంభించడం జరిగింది. మరి దియ్యూలోని ఏ బీచ్లో ప్రారంభించారు అనంటే గోగ్లీ బీచ్లో ప్రారంభించారు. గోగ్లీ బీచ్లో ఈ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ని ప్రారంభించడం జరిగింది. మరి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్కి దాదాపుగా ఎంతమంది క్రీడాకారులు హాజరయ్యారు అంటే దాదాపుగా 1000 మంది క్రీడాకారులు ఈ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్కి హాజరు కావడం జరిగింది. దీంట్లో దాదాపుగా 6 మోడల్ ఈవెంట్స్, 2 ప్రదర్శన క్రీడలు జరగనున్నాయి. 6 మోడల్ ఈవెంట్స్, 2 ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. మరి ఇందులో భాగంగా మరి ఈ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర క్రీడా శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవియా గారు ప్రారంభించడం జరిగింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవియా గారు ఈ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ని ప్రారంభించడం జరిగింది. మరి పథకాల పట్టికలో ఈ గేమ్స్ కి సంబంధించి టాప్ లో ఉన్న రాష్ట్రం వచ్చి మణిపూర్ టాప్ లో ఉంది. దాదాపుగా 5 గోల్డ్ పథకాలను లేదా 5 స్వర్ణ పథకాలను మరి 6 సిల్వర్ పథకాలను మరియు 3 బ్రాంజ్ పథకాలను సాధించింది. 5 స్వర్ణ పథకాలను 6
సిల్వర్ పతకాలను మరియు 3 బ్రాంజ్ పతకాలను గెలుచుకొని దాదాపుగా 14 పతకాలను గెలుచుకొని పతకాల పట్టికలో టాప్ ప్లేస్ లో మణిపూర్ రాష్ట్రం నిలిచింది. మరి మన తెలుగు రాష్ట్రాల విషయాలకు వస్తే తెలంగాణ దాదాపుగా 2 పతకాలను సాధించుకొని 20వ స్థానంలో ఉంది. దాదాపుగా 2 పతకాలను సాధించుకుని తెలంగాణ 20వ ప్లేస్ లో ఉండగా, మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దాదాపుగా 3 పతకాలను సాధించి 28వ ప్లేస్ లో ఉంది. మరి అదేంటి, తెలంగాణ అనేది రెండు పతకాలను సాధించి 20వ ప్లేస్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది 3 పతకాలను సాధించి 28వ ప్లేస్ లో ఎలా ఉంటుంది అనే సందేహం చాలా మందికి వచ్చుండొచ్చు. కాకపోతే మరి ఇందులో పతకాలలో సిల్వర్ లేదంటే స్వర్ణాన్ని బేస్ చేసుకొని ఇక్కడ స్థానాలని నిర్దేశిస్తారు. అంటే తెలంగాణలో ఎక్కువగా స్వర్ణ పతకాల ఆధారంగా ఈ స్థానాలని నిర్దేశించడం జరిగింది. తెలంగాణలో స్వర్ణ పతకాలు మరియు ఆంధ్రప్రదేశ్లో స్వర్ణ పతకాల కంటే ఎక్కువగా ఉండడంతో తెలంగాణ అనేది 20వ స్థానంలోను మరియు ఆంధ్రప్రదేశ్ అనేది 28వ స్థానంలోనూ ఉంది. నెక్స్ట్, సుప్రీంకోర్టు కొలీజియం సభ్యురాలిగా ఎవరు నియమితులయ్యారు? ముందుగా మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసినట్టయితే ఆప్షన్ ఏ ఆర్ భానుమతి, ఆప్షన్ బి రంజనా దేశాయ్, ఆప్షన్ సి బివి నాగరత్న అండ్ ఆప్షన్ డి జాను సుధా మిశ్రా. మరి దీంట్లో సుప్రీంకోర్టు కొలీజియం సభ్యురాలిగా ఎవరు నియమితులయ్యారు అనంటే ఆప్షన్ సి బివి నాగరత్న కొలీజియం సభ్యురాలిగా నియమితులు అయ్యారు. మరి కొలీజియం సభ్యురాలిగా మరి దీనికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు యొక్క లేదంటే కొలీజియం సభ్యురాలుగా ఎన్నికైంది బివి నాగరత్న, జస్టిస్ బివి నాగరత్న. మరి కొలీజియం సభ్యురాలుగా ఎన్నికైంది, అధ్యక్షులుగా కాదు. మరి కొలీజియం సభ్యురాలుగా ఎన్నికవ్వాలి అనంటే సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తులు లేదంటే 5వ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న బివి నాగరత్నాన్ని కొలీజియం యొక్క సభ్యురాలుగా నియమించడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తురాల్లో 5వ ప్లేస్ లో ఉంది ఎవరు? బివి నాగరత్న గారు. మరి ఎవరి స్థానంలో ఈ కొలీజియం సభ్యురాలుగా ఈవిడని నియమించారు అనంటే జస్టిస్ అజయ్ ఎస్ఓకే యొక్క పదవి అనేది విరమణ జరిగిన అనంతరం జస్టిస్ అజయ్ ఎస్ఓకే యొక్క పదవి విరమణానంతరం ఈ కొలీజియం సభ్యురాలు లేదంటే కొలీజియం సభ్యుల స్థానం అనేది ఖాళీగా ఉండడంతో ఈ స్థానంలో సుప్రీంకోర్టు 5వ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న బివి నాగరత్నని నియమించడం జరిగింది. మరి దీనికి సంబంధించి కొలీజియంలో దాదాపుగా ఎంతమంది ఉంటారు అంటే దాదాపుగా 5గురితో కొలీజియం అనేది ఉంటుంది లేదంటే కొలీజియం వ్యవస్థ అనేది ఉంటుంది. దీంట్లో కొలీజియం అధ్యక్షుడుగా ఎవరుంటారు అనంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కొలీజియం యొక్క అధ్యక్షుడిగా ఉంటారు. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? బిఆర్ గవాయ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఈ కొలీజియం అధ్యక్షుడిగా ఉంటారు. మరి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఏ రోజున ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డాడు అనంటే 14th May 2025 ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం రాష్ట్రపతి సమక్షంలో ఈయనను ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం అనేది రాష్ట్రపతి చేతుల మీదుగా ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం జరిగింది. మరి ఈ లేదంటే ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారికి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే దేశంలో 2వ దళిత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్. దేశంలో 2వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. మరి మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే కేజీ
బాలకృష్ణన్. మరి ఈ అధ్యక్షుడు కొలీజియం అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఉండగా సభ్యులు ఎంతమంది ఉంటారు? 4 సభ్యులు ఉంటారు. మరి దీంట్లో కొలీజియంలో దాదాపుగా ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 4 సభ్యులు ఉంటారు. మరి ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్ ఈయనను నాల్సా చైర్మన్ గా నియమించడం కూడా జరిగింది. సుప్రీంకోర్టులో 2వ సీనియర్ న్యాయమూర్తి. ఫస్ట్ సీనియర్ న్యాయమూర్తి బిఆర్ గవాయ్ని మొదటి సీనియర్ న్యాయమూర్తిగా ప్రకటించి ఈయనని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడంతో 2వ సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సూర్యకాంత్ని నాల్సా చైర్మన్ గా ప్రకటించడం కూడా జరిగింది. మరి మొదటి సభ్యుడు జస్టిస్ సూర్యకాంత్, 2వ సభ్యుడు జస్టిస్ విక్రమ్ నాథ్, మూడవ సభ్యులు జీకే మహేశ్వరి, మరి 4వ సభ్యురాలు బివి నాగరత్న. మరి ప్రస్తుత కొలీజియంలో ఒక అధ్యక్షుడు మరియు 4 సభ్యులతో కొలీజియం అనేది ఉంది. మరి బివి నాగరత్న గారు జస్టిస్ అజయ్ ఎస్ఓకే పదవి విరమణతో ఆ పదవి ఖాళీ అవ్వడంతో ఆ ప్లేస్ లో నియమించబడడం జరిగింది. మరి కొలీజియం అనేది ఒక అధ్యక్షుడు 4 సభ్యులతో ఉంటుంది. దాదాపుగా 5గురితో ఈ కొలీజియం అనేది ఉంటుంది. మరి కొలీజియం వ్యవస్థ అనేది దేనికోసం అనంటే హైకోర్టు మరియు సుప్రీంకోర్టుల జడ్జీలకి సంబంధించి నియామకాలు మరియు బదిలీలకి సంబంధించి నిర్ణయాలను తీసుకునే ఒక వ్యవస్థ. అంటే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల నియామకాలు బదిలీలకు సంబంధించిన ఈ వ్యవస్థ. మరి ఈ కొలీజియం సభ్యురాలిగా ఎవరిని నియమించారు అంటే బివి నాగరత్న గారిని నియమించారు. నయాలియా టయాంగినెసిస్ అనే కొత్త బ్యాక్టీరియా ఆనవాళ్ళని ఏ దేశం గుర్తించింది? మరి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ భారత్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి జర్మనీ. మరి నయాలియా టయాంగినెసిస్ అనే కొత్త బ్యాక్టీరియాని ఆనవాళ్ళని ఏ దేశం గుర్తించింది అంటే ఆప్షన్ సి చైనా గుర్తించడం జరిగింది. మరి చైనా యొక్క ఎక్కడ గుర్తించారు ఈ నయాలియా టయాంగినెసిస్ అని అంటే చైనా యొక్క సొంత పరిశోధన కేంద్రమైన తియాంగాంగ్ అనేది చైనా యొక్క సొంత అంతరిక్ష పరిశోధన కేంద్రంగా చెప్పుకోవచ్చు. అంటే తమకు తామే సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఒక అంతరిక్ష ఏరోస్పేస్ లో ఈ నయాలియా టయాంగినెసిస్ అనే కొత్త బ్యాక్టీరియా ఆనవాళ్ళని గుర్తించడం జరిగింది. మరి ఈ నయాలియా టయాంగినెసిస్ అనే ఈ బ్యాక్టీరియాని ఏ మిషన్ ద్వారా కనుగొన్నారు అని అంటే దాదాపుగా షేంజౌ 15 అనే మిషన్ ద్వారా లేదంటే షేంజౌ 15 అనే ఈ మిషన్ ద్వారా తియాంగాంగ్ అనే అంతరిక్ష కేంద్రం ఉపరితలంపై ఈ నయాలియా టయాంగినెసిస్ అనే బ్యాక్టీరియా ఆనవాళ్ళని గుర్తించడం జరిగింది. ఎక్కడ? తియాంగాంగ్ అనే అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉపరితలంపై ఈ షేంజౌ 15 అనే మిషన్ ద్వారా ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన ఆనవాళ్ళని గుర్తించడం జరిగింది. మరి ఈ పరిశోధన ద్వారా అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మ జీవులు కూడా ఉంటాయి అని చెప్పి నిర్ధారణ అవుతుంది. మరి షేంజౌ 15 అనే మిషన్ అనేది అంతర్జాతీయ పరిశోధన కేంద్రాల కోసం ఏర్పాటు చేయబడింది. లేదంటే అంతర్జాతీయంగా ఉన్న ఏరోస్పేస్ కోసం ఏర్పాటు చేయబడిన ఒక సరికొత్త మిషనే షేంజౌ 15 అని చెప్పుకోవచ్చు. ఈ నయాలియా టయాంగినెసిస్ అనే కొత్త రకం బ్యాక్టీరియాని
ఏ దేశం గుర్తించింది? చైనా దేశం గుర్తించింది. 4th క్వశ్చన్, భారత్లో కోవిడ్ కేసులు మళ్ళీ పెరగడానికి ఏ వేరియంట్ ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు? అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ని చూసుకుంటే ఆప్షన్ ఏ హెలికాల్, ఆప్షన్ బి ఐకోసహెడ్రాల్, అండ్ ఆప్షన్ సి డెల్టా వైరస్, అండ్ ఆప్షన్ డి NB181, JN1 అండ్ LF7. మరి దీనికి సంబంధించి ఈ కోవిడ్ కేసులలో ఏ వేరియంట్ల ద్వారా కోవిడ్ కేసులు అనేవి మళ్ళీ వస్తున్నాయి అని అంటే దాదాపుగా ఆప్షన్ డి NB181, JN1 మరియు LF7 అనే కోవిడ్ వేరియంట్ల ద్వారా మరి ఈ కరోనా వైరస్ అనేది మళ్ళీ రావడానికి ప్రధాన కారణమని అధికారులు చెప్తున్నారు. మరి ప్రపంచంలో JN1 అనే వేరియంట్ ద్వారా ప్రపంచంలో అధిక కేసులు నమోదవుతున్నాయి అని చెప్పి అధికారులు పేర్కొంటున్నారు. మరి మన భారత్లో NB181 అండ్ NB181 అండ్ LF7 అనే ఈ వేరియంట్స్ ద్వారా భారత్లో కోవిడ్కి సంబంధించిన కేసులు అనేవి నమోదవుతున్నాయి అని చెప్పి వివరించడం జరిగింది. NB181 మరియు LF7 అనే వేరియంట్స్ ద్వారా మెయిన్గా మనం ఇప్పుడు చూసుకుంటే కోవిడ్ లేదంటే కరోనా అనేది 2021లో ఒక ఉలిక్కి పడే ఒక సంఘటనగా చెప్పొచ్చు. మనం 2021 అనేది చాలా వరకు లాక్డౌన్స్ కానీ ఇంకా చాలా ఇతర సిచ్యువేషన్స్ అనేవి చాలా ఫేస్ చేసాం. ఆ 2021 అనేది అందరికీ మర్చిపోలేని ఒక సంవత్సరంగా కూడా చెప్పుకోవచ్చు. మరి 2021లో ఈ కరోనా వైరస్ మెయిన్గా ఈ కరోనా వైరస్ అనేది కరోనా వైరస్కి సంబంధించి మొట్టమొదటి కేసు అనేది ఎక్కడ నమోదు అయింది అని అంటే 2020 జనవరిలో కేరళలో. అంటే మన భారత్కి సంబంధించి భారత్లో మొట్టమొదటి కరోనా కేసు అనేది ఎక్కడ నమోదైంది అని అంటే 2020 జనవరిలో కేరళలో మొదటి కరోనా కేసు అనేది నమోదైంది. మరి దాని తర్వాత భారత ప్రభుత్వం కరోనాని పాండమిక్గా ఎప్పుడు ప్రకటించింది అంటే 2020 మార్చ్ 11లో భారత ప్రభుత్వం మనకి కరోనాని పాండమిక్గా ప్రకటించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి ఇప్పుడు 2025లో ఈ కరోనా కేసెస్ అనేవి మళ్ళీ నమోదవుతున్నాయి అని చెప్పి అధికారులు వెల్లడిస్తున్నారు. దానికి ప్రధాన కారణంగా ఈ వేరియంట్లు ప్రధాన కారణమని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వేరియంట్స్ వల్ల అంటే కరోనా అనేది ఒక RNA కారక వైరస్ అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి RNA కారక వైరస్ అంటే దానికి సంబంధించి ఈ వైరస్ పై ఎలాంటి వ్యాక్సిన్స్ అనేవి పని చేయవు. మరి ఎలాంటి వ్యాక్సిన్స్ పని చేయని ఈ RNA రకపు వైరస్లని గుర్తించడానికి లేదంటే ఈ కరోనా వేరియంట్లను గుర్తించడానికి భారత ప్రభుత్వం కొత్తగా ఒక ఇన్సాకాగ్ అనే ఒక కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అంటే కరోనా యొక్క వేరియంట్లను గుర్తించడానికి లేదంటే దానికి సంబంధించిన పరిశోధనలు చేయడానికి ఇన్సాకాగ్ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఆ ఇన్సాకాగ్ అనే కేంద్రం ద్వారా ఈ NB181 LF7 వేరియంట్స్లను గుర్తించడం జరిగింది. మరి ఈ కరోనా కేసెస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలలో విస్తరించాయి అని అంటే హాంకాంగ్, సింగపూర్, 3 చైనా, 4 థాయిలాండ్. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా హాంకాంగ్, సింగపూర్, చైనా మరియు థాయిలాండ్ దేశాలలో ఈ కరోనా కేసులు అనేవి నమోదయ్యాయి. మరి మన భారత్లో ఏ రాష్ట్రాలలో ఈ కరోనా కేసెస్ అనేవి నమోదయ్యాయి అని అంటే ఆంధ్రప్రదేశ్లో మరియు ఢిల్లీలో
కేరళలో, కర్ణాటక మరియు తమిళనాడు మన భారత్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో కేసెస్ అనేవి నమోదైనట్లుగా అధికారులు చెప్పుకురావడం జరిగింది. నెక్స్ట్ 5th క్వశ్చన్, పంచువల్ పల్స్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ని ఎక్కడ ప్రారంభించారు? పంచువల్ పల్స్ కమ్యూనికేషన్ రేడియో కమ్యూనిటీ. మరి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి జార్ఖండ్ అండ్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్. మరి పంచువల్ పల్స్ కమ్యూనిటీ అనే ఈ రేడియో స్టేషన్ని ఎక్కడ ప్రారంభించారు అనంటే ఆప్షన్ డి ఉత్తరాఖండ్లో ప్రారంభించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నట్టయితే, లేదంటే మరికొంత సమాచారాన్ని గనక తెలుసుకున్నట్టయితే, మరి ఉత్తరాఖండ్లోని ఎక్కడ ఈ రేడియో స్టేషన్ని ఏర్పాటు చేశారు అనంటే పితోర్గఢ్లో, ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో ఈ పంచువల్ పల్స్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రేడియో స్టేషన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అనంటే పర్వత ప్రాంతాలకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈ పంచువల్ పల్స్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ని ప్రారంభించడం జరిగింది. మరి పర్వత ప్రాంతాల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు త్వరగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే ఉద్దేశంతో ఈ రేడియో స్టేషన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ రేడియో స్టేషన్ కి సంబంధించిన ట్యాగ్ లైన్ కనుక మనం చూసుకుంటే హిల్సే దిల్ తక్ అనే ట్యాగ్ లైన్ తో ఈ రేడియో స్టేషన్ అనేది ఉంటుంది. హిల్సే దిల్ తక్ అనే ట్యాగ్ లైన్ తో ఈ రేడియో స్టేషన్ అనేది పనిచేస్తుంది. హిల్సే దిల్ తక్ అంటే హృదయాలను పర్వతాలతో అనుసంధానించడం అని తెలుగులో అర్థం అని చెప్పుకోవచ్చు. మరి పంచువల్ పల్స్ అనేది ఒక పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణి ఆధారంగా ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ కి ఈ పంచువల్ పల్స్ అనే పేరుని పెట్టడం జరిగింది. మరి పంచువల్ పల్స్ అనే పర్వతం అనేది ఒక సరిహద్దు ప్రాంతాలలో ఉండే ఒక పర్వతం అని చెప్పుకోవచ్చు. అంటే సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్. ఈ రేడియో స్టేషన్ అనేది సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల యొక్క ఆత్మస్థైర్యానికి ప్రీతికగా కూడా ఈ పంచువల్ పల్స్ పర్వతాన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ పిల్లలకు పాఠ్యాంశాలలో చేర్చాలని ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది అంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని గనక చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి కర్ణాటక అండ్ ఆప్షన్ డి మహారాష్ట్ర. మరి ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి మనం ఆపరేషన్ సింధూర్ అంటే ఏప్రిల్ 22లో పహల్గామ్ దాడికి ప్రతిఘటన చర్యగా మరి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఆపరేషన్ సింధూర్. ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆపరేషన్ సింధూర్ ని? మే 7న ఆపరేషన్ సింధూర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆపరేషన్ సింధూర్ తో సాధించిన విజయాన్ని పిల్లలకి మరింత వివరంగా తెలియజేయడానికి కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు ఈ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన పాఠ్యాంశాలని సిలబస్ లో చేర్చడానికి నిర్ణయించుకుంది. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అంటే రాజస్థాన్ ప్రభుత్వం. ఆప్షన్ బి రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. మరి రాజస్థాన్ ప్రభుత్వం ఈ పిల్లలకి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైనికులకు సంబంధించి అంశాలను మరింత వివరంగా తెలుసుకోవాలి అని చెప్పి ఏర్పాటు చేయనున్నారు. మరి దీనికి సంబంధించి దాదాపుగా 3700
లేదంటే 3700 మదర్సాలలో 3700 మదర్సాలలో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పిల్లలకు పాఠ్యాంశాలలో చేర్చనున్నారు. మరి ఈ మదర్సాలు అంటే ఏంటి అంటే ముస్లిం పిల్లల విద్యా సంస్థలు. ఈ ముస్లిం పిల్లల విద్యా సంస్థలలో అంటే మౌలిక అంశాలతో పాటు మరియు ప్రస్తుత అంశాలను కూడా బోధించే విద్యా సంస్థలని మదర్సాలు అంటాం. మౌలిక అంశాలతో పాటు ప్రస్తుత అంశాలను కూడా బోధించే విద్యా సంస్థలు ముస్లిం యొక్క విద్యా సంస్థలుగా కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ దాదాపుగా అని చెప్పుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో రాష్ట్రపతి నికేతన్లో తొలిసారిగా ప్రెసిడెన్షియల్ రీట్రీట్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించనున్నారు? మరి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి ప్రధాని నరేంద్ర మోడీ, ఆప్షన్ సి అశ్విని వైష్ణవ్ అండ్ ఆప్షన్ డి జితేంద్ర సింగ్. మరి ఉత్తరాఖండ్ రాజధానిలో డెహ్రాడూన్లో రాష్ట్రపతి యొక్క ప్రెసిడెన్షియల్ రీట్రీట్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించనున్నారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించనున్నారు. మరి ప్రెసిడెన్షియల్ రీట్రీట్ అంటే ఏంటి అని మనం చూసుకుంటే రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రపతి అధికారికంగా ఉండడానికి, అధికారికంగా అక్కడ ఉండి పనులని నిర్వహించడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న స్థలంగా చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్రపతి తాత్కాలికంగా తన పనుల కోసం ఏర్పాటు చేసుకునే ఒక స్థలాన్ని మనం ప్రెసిడెన్షియల్ రీట్రీట్ గా చెప్పుకోవచ్చు. మరి ప్రెసిడెన్షియల్ రీట్రీట్ ని ఎప్పుడు ప్రారంభించనున్నారు అంటే జూన్ 24న ఈ ప్రెసిడెన్షియల్ రీట్రీట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో కార్యక్రమానికి సంబంధించి పనులని ప్రత్యక్షంగా వీక్షించడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు జూన్ 20న ప్రత్యక్షంగా డెహ్రాడూన్కు వెళ్ళి పనులని వీక్షించనున్నారు. ఈ రోజున ప్రత్యక్షంగా జూన్ 20న డెహ్రాడూన్కు వెళ్ళి ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మరి దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. మరి ప్రెసిడెన్షియల్ రీట్రీట్ అనే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా రాష్ట్రపతి ఉద్యానవనానికి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రపతి ఉద్యానవనానికి శంకుస్థాపన చేయనున్నారు. మరి ఎన్ని ఎకరాలలో రాష్ట్రపతి ఉద్యానవనానికి శంకుస్థాపన చేయనున్నారు అంటే దాదాపుగా 132 ఎకరాలలో రాష్ట్రపతి ఉద్యానవనానికి శంకుస్థాపన చేయనున్నారు. మరి ఎవరు ఈ ఉద్యానవనానికి శంకుస్థాపన చేస్తారు అనంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ 132 ఎకరాలలో ఏర్పాటు చేసే ఉద్యానవనానికి శంకుస్థాపన చేయనున్నారు. 8th క్వశ్చన్ 2025 వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ మరియు ఎగ్జిబిషన్ నెదర్లాండ్లోని రోటర్ డ్యామ్లో ఏ రోజుల్లో నిర్వహించబడుతుంది అనంటే 2025 వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ మరియు ఎగ్జిబిషన్ సంబంధించి సమావేశం అనేది ఏ రోజుల్లో నిర్వహించబడింది అనంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని మనం చూసుకుంటే ఆప్షన్ ఏ మే 22 నుంచి 23, ఆప్షన్ బి మే 20 నుంచి 21, ఆప్షన్ సి మే 18 నుంచి 20, ఆప్షన్ డి మే 20 నుంచి 22 వరకు. మరి వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ మరియు ఎగ్జిబిషన్ అనే సదస్సు అనేది మే 20 నుంచి 22 వరకు జరిగింది. ఆప్షన్ డి మే 20 నుంచి 22 వరకు ఈ సమ్మిట్ అనేది జరిగింది. మరి
దేనికోసం ఈ సమ్మిట్ని ఏర్పాటు చేశారు అని అంటే ఇది ప్రపంచ అతి పెద్ద హైడ్రోజన్కి ఏర్పాటు చేసిన ప్రత్యేక సమ్మిట్గా చెప్పొచ్చు. ఈ హైడ్రోజన్ సమ్మిట్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రోజన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమ్మిట్గా చెప్పుకోవచ్చు. మరి దేనికోసం అనంటే గ్రీన్ హైడ్రోజన్ మరియు హైడ్రోజన్ ఎనర్జీకి సంబంధించిన సమాచారం కోసం ఈ సమ్మిట్ని ఏర్పాటు చేశారు. గ్రీన్ హైడ్రోజన్ మరియు ఎనర్జీ లేదంటే హైడ్రోజన్ ఎనర్జీ కోసం ఈ సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ థీమ్తో దీన్ని ఏర్పాటు చేశారు, థీమ్ ఏంటి అని చూసుకుంటే థీమ్ challenges with solid form of financial investment decision. Challenges with solid form of ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనే థీమ్తో దీన్ని ప్రారంభించారు. ఏ రోజున ప్రారంభించారు? మే 20 నుంచి 22 వరకు ప్రారంభించారు. నెక్స్ట్, పసిఫిక్ సముద్రం క్రమంగా కుంచుకుపోవడానికి దాదాపుగా ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అమేనియా అనే కొత్త ఖండం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు అని అంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ 10 నుంచి 15 కోట్ల సంవత్సరాలు, ఆప్షన్ బి 20 నుంచి 30 కోట్ల సంవత్సరాలు, ఆప్షన్ సి 30 నుంచి 40 కోట్ల సంవత్సరాలు, ఆప్షన్ డి 40 నుంచి 50 కోట్ల సంవత్సరాలు. మరి పసిఫిక్ సముద్రం అనేది క్రమంగా కుంచుకుపోతుందంట. అంటే దాంట్లో ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి పైకి రావడం అనేది జరుగుతుంది. దీనివల్లనే క్రమంగా మనకి సునామీలు అనేవి వస్తున్నాయి. మరి టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి ఇలా పైకి రావడం ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక ప్రత్యేక ఖండం అనేది ఏర్పడుతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి కుంచుకుపోవడం అనేది మరి దాదాపు ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఒక ప్రత్యేక ఖండం అనేది ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంటే దాదాపుగా 20 నుంచి 30 కోట్ల సంవత్సరాల తర్వాత 20 నుంచి 30 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ సముద్రం అనేది కొద్దిగా కుంచుకుపోయి ఒక కొత్త ఖండంగా ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఏ శాస్త్రవేత్తలు చెప్తున్నారు అనంటే ఆస్ట్రేలియాలోని కర్టిన్ విశ్వవిద్యాలయం అలాగే చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం సూపర్ కంప్యూటింగ్ ద్వారా ఏ శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంటే ఆస్ట్రేలియాలోని కర్టిన్ విశ్వవిద్యాలయం అలాగే చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం సూపర్ కంప్యూటింగ్ ద్వారా ఈ సమాచారాన్ని అంచనా వేసి చెప్పడం జరిగింది. మరి దాదాపుగా 60 కోట్ల సంవత్సరాల తర్వాత మనకి ఇంకొక ఖండం కూడా ఏర్పడుతుంది అని వీరు వివరించడం జరిగింది. అంటే 20-30 కోట్ల తర్వాత 20 నుంచి 30 కోట్ల సంవత్సరాల తర్వాత ఒక ఖండం ఏర్పడుతుందని, మరి ప్రతి 60 కోట్ల సంవత్సరాలకి ఒకసారి ఇంకొక ఖండం అనేది ఏర్పడుతుంది అని చెప్పి వీరు సమాచారాన్ని ఇవ్వడం
జరిగింది. మరి ఏ జర్నల్లో దీనికి సంబంధించిన సమాచారం అనేది ఇచ్చారు అని అంటే నేషనల్ సైన్స్ రివ్యూ అనే జర్నల్లో దీనికి నేషనల్ సైన్స్ రివ్యూ అనే ఈ జర్నల్లో ప్రతి 60 కోట్ల సంవత్సరాలకు ఒకసారి ఒక ఖండం అనేది భారత్లో ఏర్పడుతుందని వివరించడం జరిగింది. ప్రతి 60 కోట్ల సంవత్సరాలకు ఒకసారి ఒక ఖండం అనేది ఏర్పడుతుందని వివరించడం జరిగింది. నెక్స్ట్, నమస్తే యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ ఎప్పుడు నిర్వహించింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ మే 24, 2025, ఆప్షన్ బి మే 26, 2025, ఆప్షన్ సి మే 25, 2025 అండ్ ఆప్షన్ డి మే 23, 2020. ఆప్షన్ డి మే 23, 2025. మరి నమస్తే యోజనపై ప్రత్యేక కార్యక్రమం అనేది మే 25, 2025 జరిగింది. మరి ఎందుకోసమని నమస్తే యోజన ప్రత్యేక కార్యక్రమం అనేది జరిగింది అని అంటే ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుల యొక్క సామాజిక ఆర్థిక సాధికారికతను పెంపొందించడం కోసం మరియు వారికి భద్రతను కల్పించడం కోసం అలాగే వారికి గౌరవాన్ని కల్పించడం కోసం అదేవిధంగా వాళ్ళకి జీవనోపాధి అవకాశాలని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎవరు హాజరయ్యారు అనంటే కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరి వీరేంద్ర కుమార్ గారు ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి క్లీన్లీనెస్ అనే ఒక పురస్కారాన్ని లేదంటే క్లీన్లీనెస్ అని చెప్పి ఒక సత్కరించడం జరిగింది. క్లీన్లీనెస్ ని సత్కరించడం జరిగింది. క్లీన్లీనెస్ పారిశుద్ధ్య అని చెప్పి సత్కరించడం జరిగింది. ఎవరు? కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్. ఏ రోజున ఈ కార్యక్రమం నిర్వహించబడింది? మే 25, 2025. ఆయన క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.